జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి, ఒకసారి మాట్లాడదాం. యా, ఒక్క నిమిషం సంధ్యారెడ్డి గారు. ఓకే, మాట్లాడదాం సంధ్యారెడ్డి గారు, ఒక్క నిమిషం. కర్ణ అరవింద్ గారు నమస్కారం అండి. ఏంటి మొత్తంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ట్రయల్ రన్ మాత్రమే ప్రారంభించారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇంకా ప్రారంభించలేదు. 15వ తేదీ ప్రారంభిస్తారు. క్రెడిట్ కోసం ప్రారంభోత్సవాలు చేయాల్సిన కర్మ మాకు లేదు అనేది వారు చెప్తున్నమాట. అలాగే ఇప్పుడు కొత్తగా ఏం ప్రాజెక్టులు ప్రారంభించట్లేదు కదా, గతంలో ఎన్నో ప్రాజెక్టులు వారి చేతుల మీదుగా ప్రారంభం చేశారు. ఎన్నో ప్రాజెక్టులకు సంబంధించి వారు ముందుండి శ్రీకారం చుట్టిన సందర్భం ఉంది. ఇప్పుడు కొత్తగా మంత్రి కాదు, ఎంతో సీనియర్ మంత్రి ఆయన. అలాంటి మంత్రి గురించి, వారి గురించి ఎందుకు ఈ రకంగా హరీష్ రావు గారు వ్యాఖ్యలు చేశారనేది వారి ప్రశ్న. సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు మంచి దండాలు సార్, నమస్కారాలు. హరీష్ రావు గారు నిన్న ఏమని కామెంట్ చేసిండ్రు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా విన్నారు సార్. ఆయన అన్నటువంటి మాట ఏంటి అని అంటే, సీతారామ ప్రాజెక్టుని ఇవాళ ప్రారంభించింది మేము, దాన్ని దాదాపుగా 90% వరకు పనులు పూర్తి చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికి తగ్గుతుంది. ఇవాళ పనంతా పూర్తి అయిన తర్వాత ఇవాళ రిబ్బన్లు కట్ చేయడం, ఇవాళ స్టార్ట్ చేయడము అనేటువంటి దాన్ని విడ్డూరంగా తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇవాళ అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైతే బస్సులు కావచ్చు, లేదు అనుకుంటే ఉద్యోగాలు కావచ్చు, లేదు అనుకుంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు కావచ్చు, ఇవన్నీ కూడా మేము వాక్ శుద్ధి, కార్యశుద్ధితో మేము నిర్వహించి మేము అక్కడ పెట్టి ఉన్నప్పుడు అవి మీరు దాన్ని ఏమంటారు, ఒక పోదిచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ గమనిస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది. అయితే ఇందాక దానికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి, నాకు ఆయన అంటే అపారమైనటువంటి గౌరవం ఉంది, ఆయన కూడా నా పట్ల, ఆయన గురించి మాట్లాడలేదు సార్ దయచేసి. ఆయన ఎవరిని కూడా అంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రుల గురించి మాట్లాడిన కానీ ఒక తుమ్మల నాగేశ్వరరావు గురించి మాట్లాడలేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రెండోది ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రం మనకు రాకముందుకు అయ్యలా 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది సార్. ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి మన ప్రాజెక్టులకు నీళ్లు రావాలి అని అనుకున్నా, లేకుంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులు అనుమతులు ఇవ్వాలి అని చెప్పి అనేక సందర్భాల లోపల ఆ రోజు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు, బుద్ధిజీవులు వీళ్ళందరూ కూడా మా నీళ్లు మాకు కావాలి, మా ప్రాజెక్టులకు మీరు అనుమతులు ఇవ్వాలి అని చెప్పి కోరుకున్నప్పుడు, ఆ రోజు సరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తెలంగాణ పట్ల ప్రేమ ఉందా లేదా అనేటువంటి విషయం ఇక్కడ పక్కకు పెడితే, ఆ రోజు ఓవర్ నైట్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలుగు గంగా, అంగ్రే నీవా, గాలేరు నగరి, గురు రాఘవేంద్ర స్వామి గుడి, వెలుగోడు, వెలుగొండ ఈ ప్రాజెక్టులన్నీ తీసుకుపోయి ఇవాళ కోస్తాంధ్ర ప్రయోజనాల గురించి వాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు జల సాధన అనేటువంటి ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి మన నీళ్లు, మన గోదావరి, కృష్ణాలో మనకు నీళ్ల గురించి వాటా వివరించేటువంటి పద్ధతిలో కేసీఆర్ గారు బయలుదేరినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే గొప్పగా తెలంగాణ సకల జనుల సబ్బండ వర్గాలు రోడ్డుపైకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యమకారుడే నాయకుడు అయినప్పుడు ఆయన ప్రతి అంశాన్ని ఇవాళ ఆ రోజు ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ పేరిట, కానీ కాదు అరవింద్ గారు, ఒక ప్రాజెక్టు ఏ దశలో ఉన్నా సరే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కంటిన్యూ చేస్తాయి, పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. మేమే పూర్తి చేసామని చెప్పడానికి ఏముంటుంది. ఇప్పుడు మీరు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా పూర్తి చేసిన ప్రాజెక్టులకు సంబంధించి చెప్పండి సార్ దయచేసి. మీరు రీడిజైన్ల పేరుతోనే ఒక ప్రాజెక్ట్, ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే మార్చిన సందర్భంగా ఉంది కదా, రీడిజైన్ల పేరుతోనే మార్చుకున్నారు. నేను అనేటువంటి మాట సరే, వాళ్ళు ఏం చేసిండ్రు అనేటువంటి విషయం మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనము నెగులుతలేం కాబట్టి మన రాష్ట్రం మనకు కావాలి అని చెప్పి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉద్యమం చేసిండ్రు. ఉద్యమం చేసిన అనంతరం మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అందరి సహకారం ఉంది సార్. నేను ఏమంటా ఉన్నాను అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనుల సబ్బండ వర్గాల సహకారం ఉంది. తద్వారానే
అభివృద్ధి వేగవంతమైంది, అభివృద్ధి తొందరగా అయింది. దట్టు ఉద్యమకారుడే నాయకుడు అయినప్పుడు అంటే సరే కొంతమందికి ఇబ్బంది కలుగుండొచ్చు, నేను కాదు అంటలేను. కానీ ఇవాళ నిజంగా కూడా గవర్నమెంట్ అనేది 100% ఇప్పుడు కంటిన్యూస్ పర్టికులర్ గా మనం ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే సార్. మంత్రి తుమ్మల గారి కృషి ఉంది కదా సార్ ఆ రోజు కూడా తను మా ప్రభుత్వంలో కూడా, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కూడా తను ఉన్నారు. నేను ఆయన